ఇది ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో జరుగుద్ది కాబట్టి ఈ ఎవరైతే షెర్లాక్ హోమ్స్ అనే మన వెన్నెల కిషోర్ గారి పాత్ర, తల్లిదండ్రుల పాత్ర శ్రీకాకుళం ఏరియా నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు డిటెక్టివ్లు కాబట్టి అందుకోసం మనం పెట్టడం జరిగింది. వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ఆయన డిటెక్టివ్, ఒక కామెడీ డిటెక్టివ్. అంటే అనన్య అనన్య ఒక విలేజ్ అమ్మాయి, లవ్ తో ఉండే అమ్మాయి. రవి గారు కూడా వాళ్ళిద్దరు లవర్స్. ఇలా చూడదగిన సన్నివేశాలు, థ్రిల్లర్ అంటున్నది, కామెడీ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది, లవ్ ఉంటుంది, అలాగే మనం ఊహించని ట్విస్టులతో థ్రిల్లర్ అన్నమాట. ప్రొడ్యూసర్ గారు అన్నారు ఆగిపోతుంది, 10% ఆగిపోతుంది, సినిమా రిలీజ్ అయినాక ఆగిపోతుంది. దాని గురించి అంటే అది ఆయన పర్సన్ లో, ఎందుకంటే కొత్త వాళ్ళతో తీయపోతే ఇప్పుడు ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మేము పెట్టుకున్నాము, వాళ్ళు ఒకప్పుడు కొత్త వాళ్ళే కాబట్టి మనం అట్లా అనలేము. ఎందుకంటే అలవాటే మనకి వీళ్ళు యూజ్ అవుతారు. రాసుకున్న పాత్రనే ఒక నోటెడ్ ఆర్టిస్ట్ తో పలికిస్తే త్వరగా అడాప్ట్ చేసుకుంటాం అనే ఉద్దేశంతో మనకున్న పరిచయాలతో వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు డేట్లు అడ్జస్ట్ చేశారు. సినిమా చూసి మన వంశీ నందిపాటి ఎలా ఫీల్ అయ్యారు అసలు? ఆయన చాలా థ్రిల్ ఫీల్ అయ్యాయి. ఎందుకంటే వంశీ నందిపాటి గారు గీతా సంస్థ నుంచి వచ్చిన ఒక వ్యక్తి. ఫస్ట్ బన్నివాస్ గారు ఆయన బ్యాక్గ్రౌండ్, ఆ సినిమాలు చూసి అందులో ఏ మాత్రం విషయం ఉన్నా కూడా దాన్ని వాళ్ళు పైకి లేపుతారు. ఇంతకుముందు వచ్చిన కా సినిమాని అట్లానే తీసుకున్నారు, అంతకుముందు వచ్చిన కమిటీ కుర్రలను తీసుకున్నారు, అంతకుముందు వచ్చిన పొలిమేర 2 అనే సినిమాని అలాగే తీసుకున్నారు, అంతకుముందు వచ్చిన 2018 అనే ఒక మలయాళం డబ్బింగ్ చేశారు సూపర్ హిట్ సినిమాని. అట్లాగా చూస్ చేసుకుంటారు. అంటే అట్లాగే మన సినిమాని చూసి థ్రిల్ ఫీల్ అయ్యారు. లాస్ట్ అక్కడ ఉత్తరాంధ్రలో తీసాం, వైజాగ్ లో తీసాము, రామోజీ ఫిలిం సిటీ చేసాం, ఇక్కడ మన లోకల్ చేసాం. 45 days చేసాము. అనుకున్న బడ్జెట్ లో తీసాము. మన ప్రొడ్యూసర్ గారు అంతకే హ్యాపీగా ఉన్నాడు. ఆయన ఫస్ట్ అంటే మనకున్న సర్కిల్, మన అనుభవంతో అందరినీ కంట్రోల్ చేసుకుంటూ చేయగలిగాం. ఇది మీది ఫస్ట్ మూవీ? ఫస్ట్ మూవీ అండి. రైటర్ మోహన్ అంటే నేను రైటర్ గా అందరికీ చాలా మందికి తెలుసు. ఎక్కువగా మెయిన్ పేరు కన్నా కూడా గోస్ట్ రైటర్ గా తెలుసు. ఈవి సత్యనారాయణ గారు ఆయన చివరి సినిమా వరకు ఆయన దగ్గర, ఆయన కాంపౌండ్ లో సినిమాలు చేశాను. అంతకుముందు పోసాన కృష్ణమురళి గారు రైటర్ గా చేసేటప్పుడు ఆ శిష్య బృందంలో చేశాను. అలాగే డాక్టర్ రాజశేఖర్ గారి సినిమాలన్నింటికి రైటర్ గా పనిచేశాను. సో అందరూ అలా పిలుస్తూ ఉంటారు నన్ను, రైటర్ మోహన్. ఏ పేరుతో పిలుస్తారో ఆ పేరుని పెట్టుకోవడం జరిగింది. అంటే ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ ఆయన ఫస్ట్ ప్రొడక్షన్ అండి. ఖర్చు పెట్టడానికి ఆయన కాంప్రమైజ్ లేదు. ఆయన ప్రొడ్యూసర్ చాలా గోల్డ్ అండి. ఆయనకు ఒక అవగాహన ఉన్న వ్యక్తి. ఆ అవగాహన ప్రకారం తెలుసుకుని మరీ ఖర్చు పెట్టారు. ఆయన అలా చేయబట్టే ఇది ఆ సంస్థ దాకా వెళ్ళింది. లేకపోతే చాలా మంది సినిమాలకు అటు నుంచి వెళ్ళిపోయారు. తీసామండి, అనుకున్న బడ్జెట్ లో తీసాం. ఫస్ట్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సినిమాలో క్యారెక్టర్ ఏమి రివీల్ చేయొద్దని మా డైరెక్టర్ గారు సీరియస్ వార్నింగ్స్ ఇచ్చారండి. కాకపోతే ఒకటి ఏంటంటే, మీరు చూసినంతసేపు చాలా కొత్తదనంగా అనిపిస్తుంటుంది. అరే, థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అంటే మీరు కథ చెప్పగానే ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది? నో, వెరీ ఎక్సైటింగ్ అండి. చాలా కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా, చాలా బ్యూటిఫుల్ స్టోరీ. వెన్నెల కిషోర్ గారు మెయిన్, మీ క్యారెక్టర్? వెన్నెల కిషోర్ గారు మెయిన్ అండి. అందరం కూడా మెయిన్ లీడ్స్ లానే ఉంటుంది. ఈ టైటిల్ పెట్టిన కారణం ఏంటి? శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అక్కడ ఆ ప్రాంతంలో జరిగే కథ కాబట్టి, కొంచెం షెర్లాక్ హోమ్స్ అంటే థ్రిల్లింగ్ కాబట్టి అలా. ప్రేక్షకులకు ఫైనల్గా చెప్పేది సినిమా గురించి ఏం లేదండి, మీరు నమ్మకం పెట్టుకొని December 25th థియేటర్స్లో వచ్చి సినిమా చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.